నేటి ముఖ్యాంశాలు. ఘనంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నూతన గృహప్రవేశం, పుట్టినరోజు వేడుకలు. ఘనంగా శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయ 7వ వార్షికోత్సవ ఉత్సవాలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు కనీ విని ఎరగని రీతిలో జరిగాయి. నూతన గృహప్రవేశ వేడుకలు కూడా అట్టహాసంగా నిర్వహించారు. బుధవారం తాండూరు పట్టణంలోని చంద్ర థియేటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఇంట్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తిరెడ్డి, తండ్రి విఠల్ రెడ్డి, తల్లి జెడ్పీటీసీ ప్రమోదిని రెడ్డితో పాటు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గృహప్రవేశ వేడుకలు జరిగాయి. అదే విధంగా మంగళవారం అర్ధరాత్రి నుండే నూతన నివాసం వద్ద ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వేడుకలు ప్రారంభమయ్యాయి. తాండూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో కూడా ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు గ్రామ పంచాయతీల దగ్గర కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. కరణ్ కోట్లో ఉప సర్పంచ్ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎల్మకన్య గ్రామంలో ఆకుల జగదీశ్వర్ ఆధ్వర్యంలో, తట్టెపల్లి గ్రామస్తుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, చెవేళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తదితరులు తరలి వచ్చి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిచే కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వనాథ్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పట్లోల దీపా నరసింహులు, సీనియర్ నాయకులు, మాజీ డిపిసి సభ్యులు పట్లోల నరసింహులు, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు అప్పు నయం, తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, విజయాదేవి, వరాల శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విజయ రంగారావు, నర్కుల నరేందర్ గౌడ్, కోట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్ తర్లపల్లి భానుకుమార్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు హరిహర గౌడ్, బీఆర్ఎస్ బీసీసీఎల్ కార్యదర్శి చంటి యాదవ్ మరియు జేఏసీ చైర్మన్ టీజేఏసీ కౌన్సిలర్ సోమశేఖర్ తదితరులు ఎమ్మెల్యేకు జన్మదిన మరియు నూతన గృహప్రవేశ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జన్మదినం, నూతన గృహప్రవేశ వేడుకల సందర్భంగా తాండూరు నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన నేతలు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు, గ్రామీణ ప్రజలు భారీగా తరలి వచ్చారు. సుమారు 30,000 మంది ఒకేసారి తరలి రావడంతో వేడుకల కోసం ఏర్పాటు చేసిన ప్రాంగణం రద్దీగా మారింది. ఎమ్మెల్యేను రూపాయి చిక్కాలతో తులాభారం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. గృహప్రవేశం నేను వాళ్ళకి బట్టలు పెట్టిన మానదేవుని కూడా చేంజ్ అయ్యిందంటే రోహిత్ బర్త్డే కావాలి.
సార్ ఇంకా క్లోజ్ ఉండండి. ఓకే బాబు కూర్చో. అరే బాబు ఇట్లా
ఏ విజయ్ విజయ్ నాకు తీసి ఎవరున్నారు ఇదో అన్నం పైకి తీసుకుంటాను అన్న హలో అన్న ఇట్స్ నేనేం చేయాలి పెడతా నిద్ర వెళ్తున్నాను సందీప్ వచ్చింది హలో చెప్పండి థ్యాంక్ యూ 9th మీది కదా వస్తున్నాను మాతో పాటు ముందడుగు వేయాలని మేము కోరుతూ ఆయన నిండు నూరేండ్లు ఉండాలని మా వార్డు తరఫు నుంచి మా ప్రజలందరం కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సందీప్ వచ్చింది హలో చెప్పండి థ్యాంక్ యూ 9th మీది కదా వస్తున్నాను
తాండూర్ పట్టణంలోని కోడంగల్ రోడ్డు మిత్రానగర్లో వెలిసిన శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయం 7వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, హారతి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మిత్రానగర్, టీచర్స్ కాలనీ, మార్కండేయ కాలనీలకు చెందిన కాలనీ వాసులు భారీ ఎత్తున పాల్గొన్నారు. కాలనీకి చెందిన విద్యార్థులు 10 మరియు ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారిని భక్తులు ఘనంగా అభినందించి సన్మానించారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable